తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అమృతధార నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనోజ్ తిరిగి ఇంటికి వచ్చాడు. కారు హారన్ వినగానే మాణిక్యం గేటు తీయటానికి పరిగెత్తుకు వచ్చాడు. మనోజ్ లోపలికి వచ్చి కారు ఆపి దిగుతుంటే మాణిక్యం పరుగున వచ్చి మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళారండి అబ్బాయి గారు? ఆఫీస్కి ఫోన్ చేసి నా చెయ్యి నొప్పి పుట్టింది. ఏమైంది? కరుణాకరం మళ్ళీ ఫోన్ చేశాడా? చిరాగ్గా అడిగాడు. లేదండి, ఆ అమ్మాయి గారు వచ్చారు. మీకోసం 2 గంటలు ఎదురు చూశారు. ఏ అమ్మాయి గారు? అడిగాడు. ఆరేనండి, ఆ రోజు నగలు తెచ్చి ఇవ్వలేదు ఆమె గారు. మీ ఆఫీస్కి వస్తానని అన్నారట. అది ఎక్కడో గుర్తుపట్టలేకపోయారట. తిరిగి మన ఇంటికి వచ్చారు. చూసి నేను ఆఫీసు గుర్తులు చెబితే మళ్ళీ వెళ్ళారు. మీరేమో ఫోన్ చేస్తే అస్సలు ఆ ఫోన్ మోగుతోంది, కానీ ఎవ్వరూ తీయటం లేదు. మనోజ్ గబుక్కున మాణిక్యం చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అమూల్య వచ్చిందా? ఆమె గారి పేరు అవునవును, అదే చెప్పారు. మీకు ఫోన్ చేస్తే ఎవ్వరూ పలకలేదు. ఇక్కడికొచ్చారు. మేం మీకు ఎన్నిసార్లు చేశామండి, ఎవరూ తీలేదు ఫోను. ఎంతసేపు అయింది వెళ్ళి? మాణిక్యం తలగొక్కున్నాడు. 1 గంట పైగానే అయిందండి. నేనే ఆటో తీసుకొచ్చి మన ఆఫీసు గుర్తులు చెప్పానండి. మనోజ్ మాణిక్యం చెయ్యి తోసేసినట్టు వదిలేశాడు. కారు దిగబోతున్న వాడల్లా మళ్ళీ కారులో కూర్చున్నాడు. కారు ఒక్క ఉదుటున బయలుదేరి గేట్లో నుంచి బాణంలా దూసుకుపోయింది. అమూల్య ఇంటికి వచ్చి వెయిట్ చేసిందా? తనేమో అక్కడ ఎదురు చూస్తున్నాడు. తనకేమైంది? సరాసరి అసలు ఇంటికెందుకు రాలేదు? వచ్చినట్టయితే కనిపించేదే. అమూల్య ఫోన్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే ప్లగ్ తీసేవాడు కాదు. అమూల్య ఆఫీస్ దగ్గర ఉందా? వెళ్ళిపోయిందా? అతనికి ఆఫీసు ఉన్న ఆ వీధి ఎప్పటికీ రావటం లేదే అనిపిస్తోంది. దోవలో ఒక ఆటో కారుకి ఢీ కొట్టబోయి కీచుమంటూ పక్కకు వెళ్ళి బ్రతికి బయటపడింది. ఇంకో స్కూటర్ రాజుకుంటూ వెళ్ళినట్టే వెళ్ళింది. కారు ఆగమేఘాల మీద వచ్చినట్లే ఆఫీస్కి వచ్చి గేటు దగ్గర ఆగింది. అక్కడ కూర్చుని బీడీ కాల్చుకుంటున్న ధర్వాను చప్పును కింద పారేసి శాల్యూట్ చేశాడు. నా కోసం ఎవరైనా వచ్చారా? మనోజ్ కారు దిగి వస్తూ అడిగాడు. ఒక అమ్మాయి గారు ఆటోలో వచ్చారండి. మీ పేరు, ఆఫీసు అడిగారండి. ఆఫీస్ ఇదేనని చెప్పాను. మీరు వెళ్ళి చాలాసేపు అయిందని చెప్పానండి. ఆమె గారు వెళ్ళిపోయారు. ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదండి. మనోజ్ వచ్చి కారులో కూలబడ్డాడు. అతనికి విధి తనని పరిహసిస్తున్నట్టుగా అనిపించసాగింది. తన జీవితం తను అనుకున్నట్టు కాకుండా ఇంకెవరో ఆదేశించినట్టుగా జరిగిపోతోంది. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి అతనికి నిద్ర లేదు. తెల్లవారటం అతనికి తెలుస్తూనే ఉంది. జీవితంలో బాధ్యతలు బంధాలుగా పెనవేసుకున్న వాళ్ళకి దేనికోసం తీరికగా వేచి ఉండే సమయం ఉండనే ఉండదు. ఆప్తులు మరణించినా, అనుకోని ఆనందాలు పన్నీరు జల్లుగా కురిసినా, నష్టాలు భయంకర సర్పాల్లా నాట్యం చేస్తున్నా, లాభాల పూలదోటల్లో వ్యాహ్యాలి చేస్తున్నా, నిరంతరం మనసు ఈ అనుభవాల మీద కేంద్రీకృతం కాకుండా అనుక్షణం కాలం అనే పోటీదారుతో పరుగు పందెంలో వేగంగా దూసుకు వెళ్ళిపోవటమే లక్ష్యంగా జీవిత చక్రం తిరుగుతోంది. మనోజ్కి కూడా అంతే అయింది. శివ మరణం అతని హృదయాంతరాల్లో తీరని ఆఘాతం ఏర్పరిచిన మాట నిజమే, కానీ దానికోసం బాధపడుతూ కూర్చునే సమయమే అతనికి లేదు. శివ హఠాన్ మరణం అతన్ని ఆర్థిక సమస్యల సుడిగుండంలోకి తోసింది. తీర్చాల్సిన అప్పులు, చెల్లించాల్సిన వడ్డీలు నెలని ఇట్టే తనిమివేస్తూ మళ్ళీ అతని ముందు ప్రత్యక్షం అవుతూ అతని సామర్థ్యాల్ని, తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని కఠిన పరీక్ష చేస్తున్నాయి. ఓర్మి, శాంతం ఈ 2 అతనికి ఈ కష్టకాలం దాటడానికి తోడు నీడ అయినాయి. అతను తగ్గించిన ఖర్చులు, తీసుకువస్తున్న రుణాలు ఇప్పటికే తెలిసిన వారి గుసగుసలకి ప్రాణం పోస్తున్నాయి. తనేం చేయలేని స్థితిలో ఉన్నాడో మనోజ్. ప్రతి సమస్యకి కాలమే పరిష్కారం తప్పక చెబుతుందనే విశ్వాసం అతనికుంది. విధి నిర్ణయం ఏదైనా మనిషి తల వంచి స్వీకరించక తప్పదని కూడా అతనికి బాగా తెలుసు. జీవితం పట్ల ఈ సమన్వయ శక్తి అతనికి చెదరని గుండె ధైర్యం. చూస్తుండగానే 7 తిరిగి వచ్చింది.
శివ సంవత్సరికాలు బామ్మ ఘనంగానే జరిపించింది. మనుషుల్ని బ్రతికి ఉండగా బాగా చూడాలి. అత్యంత ప్రియమైన వారు కాలధర్మం చెందితే వారి జ్ఞాపకంగా ఈ క్రతువులు జరపటం అనేది సహజం. బ్రతికి ఉన్నప్పుడు ఒకరి నీడ మరొకరికి కనిపించినా కత్తులు దూసేట్టు ప్రవర్తించి పోయిన తర్వాత ఇవన్నీ జరిపించడం ఎందుకో, ఎవరికోసమో. మనుషులు తెలిసి కూడా ఆత్మద్రోహం చేసుకుంటూ లోకాన్ని నమ్మించాలని చూసి తామే నవ్వుల పాలవుతామని తెలుసుకోలేరు. శివ సంవత్సరికానికి వచ్చిన వారు ఈ విమర్శలు చేయటం మనోజ్ చెవులకి పడకపోలేదు. వచ్చిన బంధువుల్లో చాలామందికి శివ సరిగ్గా తెలియదు. తెలిసిన కొద్ది మందికి అతనంటే సదభిప్రాయం లేదు. బామ్మ, ఎందుకిదంతా అని తను వారించబోతే రుక్మిణమ్మ గారు, మను, వద్దని చెప్పకు. శివ ఈ ఇంటి మనిషి. బ్రతికున్నప్పుడు భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన చచ్చిపోయిన తర్వాత వారి పట్ల మన ధర్మం నిర్వర్తించకుండా వదిలేస్తామా? అసలు మీ తరం వారిలో ఉన్న పెద్ద బలహీనత ఇదేరా. మనిషికి మనిషికి మధ్య ఏ విషయంలోనైనా భేదాభిప్రాయం రావటం చాలా సహజం. దాన్ని అర్థం చేసుకుని నివృత్తి చేసుకోకుండా అవతల వారితో పుటుక్కున తెంచేసుకోవాలని చూస్తారు. ఎంత తెంచేసుకోవాలని చూసినా చిన్నవాళ్ళంత తేలికగా పెద్దవాళ్ళు రక్త సంబంధం వదులుకోలేరు. అసలు శివాని నేనేమన్నానని? వాడు నన్ను శత్రువులా చూశాడు. చదువుకోమంటే చదువుకోలేదు. బికారి తిరుగుళ్ళు. మనం ఊరు పేరు లేని వాళ్ళం అయితే పర్వాలేదు. మనం అంటే గిట్టని వాళ్ళకి ఇది ఏంటో తెలుసు. నాకు వాడి మీద ప్రేమ లేదని వాడు అనుకున్నాడు. నిన్ను నేను ఎక్కువగా చూసింది లేదు, వాడిని తక్కువ చేసింది లేదు. వాళ్ళ నాన్న జీవితం భుజాన వేసుకుని నాతో తగాదా పెట్టుకున్నాడు. అసలు నాతో తగాదా ఎందుకు పెట్టుకోవాలి? ఆవిడ కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలినాయి. శివ హఠాన్ మరణం ఆవిడని ఎంత కృంగదీసిందో తనకి అర్థం అవుతూనే ఉంది. అమూల్య సంగతి మనోజ్ మనసులో మెదలని క్షణం లేదు. శివ వెళ్ళిపోతూ అమూల్య జ్ఞాపకాల వలలో తనని బంధించి వెళ్ళాడు. అమూల్య ఎక్కడుంది ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ముకుందరావు గారు పేపర్లో కూడా అమూల్యని తనని అర్జెంటుగా కాంటాక్ట్ చేయమని ఇచ్చారు. దయానిధి ఆయనపై నిఘా వేసి కూర్చున్నాడు. ముకుందరావు అమూల్యని కలిశాడో లేదో తెలియదు. ఆమె ఉనికి మాత్రం తమకి తెలియలేదు. ముకుందరావుకి అమూల్య సంగతి తెలియగానే తన మీద ఆస్తి పంపకానికి నోటీసు వస్తుందని మాత్రం బాగా తెలుసు. మనోజ్ దానికోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. డెక్కన్ సిరామిక్స్ ఫ్యాక్టరీ ప్రారంభపు ఒడిదుడుకుల ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి మూసివేయాల్సి వస్తుందేమోనన్నంత ప్రమాదం వరకు వెళ్ళింది. తను ఎంతో ఇష్టంతో ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ తన కళ్ళ ముందే సహజ మరణం చెందుతుందేమోననే ఆందోళన అతన్ని తినేస్తోంది. 8 నెలలు అత్యంత కష్టంతో విధికి ఎదురు నిలిచినట్టే పోరాడి దానికి ఎలాగైతేనేం కాస్త సుస్థిరత్వం తెచ్చాడు. ఆ రకంగా ఇంకో సంవత్సరం తనకి తెలియకుండానే గిర్రున తిరిగిపోయింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఇంట బయట సమస్యలు కాస్త సద్దుమణిగినాయి. వ్యాపారపరంగా ఇంత విపరీతం జరిగిపోయి జీవితం చెరువు ఎండిన చేపలా బయటపడకుండా తట్టుకొని కాస్త ఇప్పుడిప్పుడే వెనక్కి ఆనుకొని జీవితం ప్రశాంతంగా కొనసాగిస్తున్నట్టుగా ఉంది. ఏడాది నుంచి బామ్మ ఎందుకో తన వివాహం పట్ల ఒకటే ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టింది. ఆరోగ్యపరంగా ఆవిడ ఇంకా బాగా దారుఢ్యంగానే ఉంది. నేను చచ్చిపోయే ముందు నీ పెళ్లి చూడాలిరా అని ఆవిడ ఈ భోజనం పెడుతున్నప్పుడు అంటుంటే, బామ్మా నీకేం పర్వాలేదు. ఇంత వయసొచ్చినా నీకు బీపీ కానీ షుగర్ కానీ లేవు. భోజనం అరగలేదని ఏ మందైనా నువ్వు వేసుకోగా నేను చూడలేదు. ఇప్పుడిప్పుడే సన్నటి అక్షరాల కోసం కళ్ళజోడు తప్ప నీకు చూపు కూడా సన్నగిల్లలేదు. కాబట్టి ఆదుర్దాపడకు. అసలు ఇప్పుడు పెళ్లి చేసుకునే తీరుబడే నాకు లేదు. నేను చాలా బిజీగా ఉన్నాను. దయుంచి నన్ను వదిలేయ్ అంటూ నవ్వులాటగా తోసేసేవాడు. ఆ విధంగా పైకి నవ్వులాటగా తోసేసినా బామ్మ ఆంతర్యంలో అసలు భయం ఏమిటో తనకి అర్థం కాకపోలేదు. నాన్నలా తను ఎక్కడ ఏ అమ్మాయిని ఇష్టపడిపోయి నేను ఫలానా తేదీన పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్ళి అయిన తర్వాత ఇద్దరం కలిసి వచ్చి నీకు కనిపిస్తాం అని ఏ టెలిగ్రామ్ ఇస్తాడోనని పూర్తిగా బెదురు కాకపోయినా, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను బామ్మ, నీ చేతుల మీదుగా మా పెళ్లి చెయ్యి అంటాడేమోనని ఆవిడికి శంక. ఆ పరిస్థితి వస్తే కాదని వ్యతిరేకించి తనని వదులుకోదు. నాన్నని ఆవిడ కాదని వ్యతిరేకించి జీవితంలో ఒంటరిగా నిలబడగలిగింది. నువ్వు లేకపోయినా నేను బ్రతకగలనరా అని కొడుక్కి బ్రతికి నిరూపించింది. కానీ ఆ వయస్సు, ఆ పొగరు, నా దగ్గర నా కూతురుంది, మంచి పిల్లాడిని చూసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోగలను అనే ధీమా ఆ రోజులు వేరు.
ఇప్పుడు వయసు పైబడింది. జీవితంలో తిన్న ఎదురుదెబ్బలు ఇక పోరాటం మీద ఆసక్తి లేకుండా చేశాయి. ఉన్న మనోజ్ ఒక్కడూ దూరం అయితే ఆవిడ జీవితంలో ఏనాడూ ఎరుగనంత ఏకాకి అయిపోతుంది. అందుకే మనోజ్కి తనకి తెలిసిన పిల్లనే ఎన్నిక చేసి వివాహం జరిపించాలని ఆవిడ తాపత్రయం. ఆవిడ మనసు తెలుసుకున్న మనోజ్ ఎప్పటిలాగానే ఆవిడ ఇష్టానికే ప్రాధాన్యత ఇస్తానని వాగ్దానం చేశాడు. నేను పెళ్ళి ఇప్పుడప్పుడే చేసుకోను, ఇంకో 5-6 సంవత్సరాలు నాకు టైం కావాలి అనేది అతని వాదం. అప్పటికి నీకు 35 సంవత్సరాలు పైగా దాటిపోతాయి. 30 ఏళ్ల అమ్మాయిని చేసుకుంటావా? పిల్లలు ఎప్పుడు పుడతారు అనేది ఆవిడ. నేను అవన్నీ ఆలోచించటం లేదు బామ్మ. నేను జీవితంలో పూర్తిగా సెటిల్ అయ్యాను అనే నిశ్చింత రావటానికి ఇంకా సుమారు 5 సంవత్సరాలు పడుతుంది. పెళ్ళి అంటూ చేసుకున్న తర్వాత పూర్తిగా పెళ్లి మీద ఏకాగ్రత ఉండాలి. మనిషికి వ్యాపారపరంగా విజయం ఎంత అవసరమో వైవాహిక పరంగా కూడా రెట్టింపు విజయం కావాలి. తొందరపడి పెళ్లి చేసుకోవటం, తీరికగా విచారపడటం, జీవితం అంతా బాధపడటం అనేది తప్పించుకోవాలంటే మనిషికి జీవితంలో అన్నింటికంటే పెళ్ళి అనేదాన్ని ఎక్కువ జాగరూకతతో ప్లాన్ చేసుకోవాలి అనేవాడు తను. ఏమిటోరా, మా కాలంలో ఈ ప్లాన్లు ఎక్కడా? దేవుడే నొస్ట ప్లాన్ రాసి పంపేవాడు. ఇప్పుడేమో ప్రతిదానికి ప్లాను అంటూ జీవితాన్ని చదరపు గళ్ళలా స్కేలుతో గీసుకుంటున్నారు. ఏమిటో తెలివి అనుకుంటారు మీ మొహాలు. మీ సంబంధ బాంధవ్యాలు కూడా అంతే అనేది ఆవిడ. 1-2 సంబంధాలు చూసింది ఆవిడ. బాగా డబ్బు, చదువు, అందం ఉన్నవాళ్లే. మనోజ్ వాళ్ళని చూడటానికే టైం లేదు అంటూ ఎగ్గొట్టాడు. కరుణాకరం చేత మనోజ్కి ఇష్టమైన వాళ్ళెవరైనా ఉన్నారా? స్వప్న అనే అమ్మాయి ఆఫీస్కి తరచూ వస్తుందని తెలుస్తోంది అంటూ ఆవిడ ఆరా తీసి మనోజ్కి ఆ అమ్మాయి పట్ల స్నేహభావనే తప్ప ఇంకే ఇష్టం లేదని నిర్ధారణ చేసుకుంది. మళ్ళీ మనోజ్కి ఎక్కడ తెలుస్తుందో, చిరాకు పడతాడోనని తను చేసిన పని అతనికే చెప్పేసింది. మనోజ్ నవ్వాడు. బామ్మా, ఈసారికి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి నేను ఎవరితోనైనా మాట్లాడుతున్నానని తెలిసి ఇలా చేశావా, మళ్ళీ నీ కంటికి కనిపించను తెలుసా? సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు నాకు తెలియకుండా పెళ్లి చేసుకోనని మాట ఇవ్వు. ఇప్పటికీ 1,00,000 సార్లు ఇచ్చాను. అయినా నీకు అనుమానమే. అనుమానం వాళ్ళకి మాట ఇచ్చి ప్రయోజనం లేదు. నీకు పెళ్ళైతే గాని నా ఈ అనుమానం పోదు. నా భయం నాది. నువ్వు త్వరగా పెళ్లి చేసుకోనాయనా, నేను హాయిగా ఉంటాను. బామ్మా నువ్వు. మనోజ్ సీరియస్గా ఏదో అనబోయి నవ్వేశాడు. ఆవిడలో చిత్రమైన సామర్థ్యం ఉంది. ఎదుట మనిషిని ఏదో ఒక తర్కం ద్వారా తన అభిప్రాయానికి దగ్గరగా తీసుకువచ్చి తన తప్పేం లేదని రుజువు చేసుకుంటుంది. తన అభిప్రాయానికి ఎదుట వాళ్ళని ఒప్పించాలని అనుకున్నప్పుడు చాలా ఆపేక్షగా, చాలా శాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు బామ్మకి తనకి మధ్య జరిగే ఈ తెలివితేటల సామర్థ్యం యొక్క మ్యూజికల్ చైర్స్ చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికీ ఎదుటివారు ఓడిపోతే తనకంటే నేను గెలిచాను అనే గర్వం. తానే ఓడిపోతే ప్రియమైన ఎదుటి వ్యక్తి గెలిచిన ఆనందంలో ఆ ఓటమి కూడా మధురంగానే ఉంటుంది. ఇద్దరికీ ఒక విషయం బాగా తెలుసు. ఈ ప్రపంచంలో తమ ఇద్దరికీ ఒకరికి ఒకరు తప్ప ఇంకెవరూ నా అనే ఆత్మీయులు లేరు. అందుకే బామ్మకి తనకి ఇష్టమైన అమ్మాయిని ఎన్నిక చేసి తన స్థానం సమతుల్యం చేసుకోవాలనే ఆరాటం. మనోజ్కి ఇవి గమనిస్తే రాజకీయాలు నిత్య జీవితంలో కూడా మనిషిని ఎలా నడిపిస్తుంటాయో కదా అనిపిస్తుంది. ప్రతి మనిషి తనకి తెలియకుండానే అధికార స్థానంలో తనే ఉండాలని ఆంతర్యంలో తహతహ ఉంటుంది. అది కుటుంబం అయినా సరే, సంఘం అయినా సరే. అబ్బాయి గారు, లైట్ వేస్తాను. వెంకటి లోపటికి వచ్చి లైట్ వేశాడు. మంచం మీద పడుకొని ఉన్న మనోజ్ ఉలికిపాటుగా చూశాడు. టైం చాలా అయింది. తను గమనించనే లేదు. బయట ఎండ తగ్గిపోయి చీకటి పడిపోయింది. అతని గుండెల మీద అమూల్య ఫోటోలో నుంచి చిరునవ్వుతో చూస్తోంది. అతనికి అమూల్యని ఇలా అనుకోకుండా చూడటం ఆనందంగా ఉంది. ఎందుకో బాధగా కూడా ఉంది. ఇన్నాళ్లుగా వెతికిన వ్యక్తి కళ్ళెదుట కనిపించబోతోంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో? విధి ఎంత చిత్రం! అసలు ఆ క్షణంలో వెంటనే కారులో వెళ్ళిపోయి అమూల్యని ఇంట్లోంచి పిలిచి ఎక్కడికైనా తీసుకువెళ్ళి మాట్లాడేయాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ ఎంతో ఓర్మితో ఆ ఆలోచనని పక్కకు తోసేశాడు. అతను మంచం మీద నుంచి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు. ప్రతిసారి ఏం జరుగుతోంది? అమూల్యని చూడాలని తను ఆరాటపడటం, పరుగు పెట్టడం, అమూల్య అదృశ్యం కావటం.
తనకి మతిపోయేటంత ఆశాభంగం. ఈసారి ఇక తన వల్ల ఆ బాధ భరించటం సాధ్యం కాదు. అలా జరిగిన ప్రతిసారి కొన్ని నెలల పాటు తను మామూలు మనిషి కాలేకపోతున్నాడు. అందుకే ఇప్పుడు అమూల్య సంగతి అతి ప్రయత్నం మీద అతను పట్టించుకోనట్టుగా వదిలేయటానికి ప్రయత్నిస్తున్నాడు, మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతన్ని మళ్ళీ పరీక్ష చేస్తున్నట్టు అమూల్య శివంగిపురంలో ఉన్నట్టు తెలిసింది. మనసు గతంలో జరిగిన ఆశాభంగాల వేదన ఏమాత్రం మర్చిపోలేదు. అయినా బుద్ధి లేనట్టుగా మళ్ళీ పరుగు తీయటానికి తనతో పోరాడుతోంది. తన విఘ్నతని లక్ష్య పెట్టకుండా ఎదురు తిరుగుతూ స్వేచ్ఛని ప్రకటిస్తూ కట్లు తెంచుకోవటానికి పెనుగులాడుతున్న మనసుని అతను అతి కష్టం మీద అదుపులోకి తీసుకోగలిగాడు. అమూల్య మళ్ళీ జీవితంలో ఎప్పటికీ కనిపించకపోయినా పర్వాలేదు. హఠాత్తుగా మళ్ళీ ఏదో కారణం ఆకాశంలో నుంచి ఊడిపడ్డట్టుగా ఈ పెళ్లి చూపుల తతంగం ఆగిపోయింది అన్నా మరీ మంచిదే. తనకే బాధ లేదు, బాధపడిపోవడం లేదు తను. ఈసారి అమూల్య అడ్రస్ తెలుసుకొని జరిగిందంతా ఒక ఉత్తరం రాస్తాడు. అంతకంటే ఇంకా ప్రాధాన్యత ఆ అమ్మాయికి వదల్చుకోలేదు. పరిచయంలో శాంతం తెలిసి తెలియకుండా, కనిపించి కనిపించకుండా మెరుపులా మాయమైపోతూ తన మనసు మీద ఎంత అధికారం సంపాదించింది ఈ అమూల్య. అతను కుడి చేత్తో గడ్డం మీద రాసుకున్నాడు. ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం ఒక్కటే. అమూల్య ఈ ఇంటికి వచ్చింది. ఈ ఇంటి యజమానురాలైన రుక్మిణమ్మ గారు తనకి స్వయాన బామ్మ, శివాకి అమ్మమ్మ అని తెలుసు. తన గదిలోకి వచ్చినప్పుడు తన మంచం పక్కన శివ తను ఉన్న ఈ ఫోటోని తప్పకుండా చూసే ఉంటుంది. ఇన్ని తెలిసి అయినా పెళ్లి చూపులకి ఎలా అంగీకరించింది? ఇందులో గల రాజకీయం ఏమిటో? అతని ఆంతర్యం జాగరూకత అనే ఎర్రజెండా ఎగిరేస్తోంది. అమూల్య ఏదో కారణం లేకుండా దీనికి అంగీకరించి ఉండదని మాత్రం తనకి బాగా అర్థమవుతోంది. తను కూడా బామ్మతో పాటు ఏమీ తెలియనట్టే వెళ్తాడు. తర్వాత ఎలా జరగాలని ఉంటే ఆ విధంగా జరుగుతుంది. అమూల్య విషయంలో తను అనుకున్నట్టు ఏదీ జరగలేదు. జరగాల్సింది తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్టుగా ఉంటుంది. జీవితంలో ప్రతి పనిని తన స్వయం శక్తితో, కృషితో అనుకున్నది అనుకున్నట్టు సాధించగలిగే తనకి ఇలా నిమిత్త మాత్రుడిగా ఉండటం చాలా కష్టంగానే ఉంది. ఇది విచిత్రమైన అనుభవం. శివ మరణం వల్ల శివ వ్రాసిన విల్లుతో తను, అమూల్య, విధి, కాలంతో కలిసి ఉత్సాహంగా చదరంగం ఆడుతూ మధ్యలో వదిలేసిన పావుల్లా చదరంగం పటానికి ఆ మూల ఒకరు, ఈ మూల ఒకరు నిలిచిపోయారు. తమకి తెలియని ఆ అజ్ఞాత హస్తం ఈసారి ఎవరిని ఏ విధంగా ఏ వైపుకి కదుపుతుందో. మనోజ్కి అదేమిటో ఊహించాలని ఆరాటం లేదు. వేదన గాని భయం గాని అస్సలు లేనిలేవు. మనసంతా ఒక నిర్లిప్తత. కానీ దాని మాటున ఉన్న ఆందోళన అతను కాదనలేకపోతున్నాడు. అతను ఏ రోజైతే శివ విల్లు అమలుపరచడానికి కృత నిశ్చయుడయ్యాడో ఆ రోజే అతని మనసు నిర్లిప్తం చేసుకున్నాడు. తను ఆ డబ్బు అస్సలు సంపాదించనే లేదు అనుకున్నాడతను. ఆ రోజునే అతని మనసులో వ్యధ అంతరించిపోయింది. డబ్బు పరంగా అతనికి ఏ బాధ లేదు. కానీ అమూల్య గుర్తుకు వస్తే ఏదో తెలియని వేదన. వ్యాపారాన్ని మళ్ళీ కుదుటపరచడానికి తను ఈ 2.5 సంవత్సరాలు చాలా కష్టపడుతున్న మాట నిజమే. అయితేనేం ఆ కష్టం సామర్థ్యానికి నవకేతనం అవుతోందే తప్ప పరాజయానికి పరాకాష్ట కావడం లేదు. అతని కఠోర దీక్ష, అచంచల ఆత్మవిశ్వాసం ముందు ఇంకే సమస్య అతని ఎదురు నిలబడి సవాలు చేసే సాహసం కోల్పోయింది. రాత్రి పొద్దుపోయే వరకు మనోజ్కి నిద్ర రాలేదు. అమూల్యకి తనకి పెళ్లిచూపులా? ఏమిటి విధి ఆడే ఈ పరిహాసం? బామ్మని దగ్గర కూర్చోపెట్టుకుని జరిగిందంతా చెప్పటానికి నిశ్చయించుకున్నాడు. కానీ మళ్ళీ అంతలోనే సందేహం. అసలు అమూల్యతో ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ పని చేయటం నయమేమో. అమూల్యతో మాట్లాడి బామ్మతో, బామ్మ, ఈ జరిగిందంతా విని కూడా నువ్వు నన్ను అమూల్యని చేసుకోమంటావా అని అడగాలి. బామ్మ నుంచి రాబోయే సమాధానం ఏమిటో తనకి బాగా తెలుసు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు. మనం ఎంత అదృష్టవంతులం, ఎంత ప్రమాదం తప్పింది అంటుంది. బామ్మని చూస్తే అతనికి చాలా జాలి వేస్తోంది. ఆవిడ జీవితంలో నా మనవడికి తగిన భార్య అంటూ సగర్వంగా ధీమాగా ఎన్నిక చేసిన అమ్మాయి అమూల్య. అమూల్య ఎవరో తెలిస్తే ఆవిడ ఆనందం ఎలా పటాపంచలవుతుందో. కానీ తనేం చేయలేడు. అసలు అమూల్య ఎలా ఒప్పుకుందా అన్న ఆశ్చర్యమే అతన్ని చకితుణ్ణి చేస్తోంది.
ఈ ఇంటికి వచ్చానని బామ్మని చూశానని అయినా కనీసం అమూల్య తనకి ఉత్తరం రాయలేదు. మనోజ్ మనసుని కారు మేఘాల్లా ఆవరించుకుంటున్న ఈ ఆలోచనలని స్థిర చిత్తంతో దూరంగా తోసేయటానికి పుస్తకం ఒకటి తీసుకుని చదవటానికి ప్రయత్నం చేశాడు. కానీ మనసు లగ్నం చేయలేకపోయాడు. వెళ్ళి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. అతనికిష్టమైన అమ్జద్ అలీ సంగీత లహరి. అది కూడా అతని మనసులో అలజడిని శాంతపరచలేకపోతుంది. చివరికి బలవంతంగా మనసుని దిటవు చేసుకుని వచ్చి మంచం మీద తల క్రింద చెయ్యి పెట్టుకుని కళ్ళు తెరిచి చూస్తూ పడుకున్నాడు. నిద్రపోవటానికి ప్రయత్నం చేయలేదు. వస్తున్న ప్రతి ఆలోచనని అవతలికి తోసేశాడు. అర్ధరాత్రి నిశ్శబ్దం. బయట చిరుగాలి సవ్వడి. ఎక్కడో చెట్టు మీద పిట్ట రెక్కలు కొట్టుకున్న శబ్దం. వద్దనుకుంటున్న అమూల్య జ్ఞాపకాల తోడు. అతని కళ్ళు క్రమంగా మూతలు పడ్డాయి. నిద్ర వచ్చేసింది. ఉదయమే రుక్మిణమ్మగారు వచ్చి నిద్ర లేపింది. మనోజ్ బద్ధకంగా లేచాడు. రాత్రంతా ఎందుకో గాని నిద్ర పట్టలేదురా అంది ఆవిడ. మనోజ్కి నవ్వు వచ్చింది. బాగుంది. తను చెప్పాల్సిన మాట బామ్మ చెబుతోంది. 6 గంటల లోపల ఆవిడ స్నానం పూజ అయిపోతాయి. ఉరుములు వచ్చినా పిడుగులు పడినా ఆ కార్యక్రమం ఎప్పుడూ వాయిదా పడదు. రాత్రి నేనేం చేశానో తెలుసా అంది ఆవిడ. ఏం చేశావు బామ్మ బద్ధకంగా అడిగాడు. 2 గంటలయిందనుకుంటా. నిద్ర పట్టలేదు. లేచి వచ్చి నిన్ను చూశాను. నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. అయినా సరే ఎందుకో కంగారుగా అనిపించింది. ఏ రాత్రివేళ నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో అని భయం వేసింది. అందుకని తలుపులు దగ్గరకు వేశాను. ఎందుకైనా మంచిదని బయట గడియ కూడా పెట్టేశాను. వెళ్ళి పడుకున్నాను. అయినా నిద్ర రాలేదు. తెల్లవారుజామున ఒక కునుకు తీశాను. మళ్ళీ అంతలోనే ఉలిక్కిపడి లేచాను. అప్పటికే కోళ్లు కూస్తున్నాయి. వచ్చి నీ గది తలుపులు గడియ తీశాను. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. అమ్మయ్యా అనిపించింది. మనోజ్ నవ్వాడు. చూశావా బామ్మ, నా పెళ్ళి నాకు సమస్య కాదు. నాకు ఆందోళన లేదు. ఆ రెండు నిన్ను సతమతం చేస్తున్నాయి. మనం 10:30 కల్లా బయలుదేరదాం. అలాగే. కొద్దిసేపు అయిన తర్వాత వెంకటి వచ్చాడు. ఊరిలో విశేషాలు చెబుతున్నాడు. అబ్బాయి గారు, నేను పెళ్ళికూతురు గారిని చూశానండి. మన ఇంటికి వచ్చారుగా, చాలా బాగున్నారు. అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నారు అంది దుర్గ కూడా. సంతోషంగా వాడు చెప్పే తీరు చూస్తుంటే మీరు ఒప్పుకుంటే బాగుంటుంది అన్నట్టుంది. వెంకటికి అందరి నౌకర్ల కంటే ఎక్కువ చనువు ఉంది. ఊహూ అన్నాడు మనోజ్ పేపర్ చూస్తూ. అతను మనసుని అదుపులో పెట్టుకొని కావాలని చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతని ఆంతర్యం ఆ ప్రశాంతతని యుద్ధానికి వెళ్ళబోతున్న సైనికుళ్ళ అప్రమత్తత కూడదు అని జాగరూకతతో కవచం ధరించినట్టుగా ఉంది. కరుణాకరం గారు రావటం కాస్త లేట్ అయింది. రుక్మిణమ్మ గారు ఆయన్ని కళ్ళకి కనిపిస్తే చంపేస్తాను అన్నంత హడావిడి చేసింది. ఎందుకు బామ్మ అంత ఆవేశం? అవతల పెళ్లికూతురు పారిపోతుందని భయమా? నువ్వు ఊరుకోరా అంది. కరుణాకరం వస్తూనే చేతులెత్తి ఆవిడకి క్షమాపణ చెప్పేశాడు. క్షమించాలి, మా బావమరిది కొడుక్కి జ్వరం వచ్చింది. డాక్టర్ వస్తేను అన్నాడు. బయలుదేరే ముందు సుస్థిల మాట చెప్పకండి అంది రుక్మిణమ్మ గారు వారిస్తూ. కరుణాకరంతో పాటు ఆయన భార్య ప్రసన్నలక్ష్మి కూడా వచ్చింది. రుక్మిణమ్మ గారు ఆవిడ జరీ చీర జాకెట్టు నిశితంగా చూసి ఆమోదించినట్టు తల ఊపింది. మనోజ్ షెడ్లోంచి కారు బయటికి తీశాడు. అందరూ ఎక్కారు. కరుణాకరం మనోజ్ పక్కన కూర్చున్నాడు. ప్రసన్నలక్ష్మి రుక్మిణమ్మ గారు వెనక సీట్లో కూర్చున్నారు. 1 నిమిషం మెల్లగా పోని అంది రుక్మిణమ్మ గారు. ఇప్పుడేగా ఆలస్యం అయిందని కేకలేస్తున్నావు అన్నాడు మనోజ్. కారు శబ్దం అవగానే వెంకటి దుర్గా రా అని కేక పెట్టాడు. ఏమిటి, దుర్గ కూడా వస్తోందా అన్నాడు మనోజ్. ఇంకెంతమంది వెంట వస్తున్నారు? బామ్మకి చాదస్తం ఎక్కువైంది. మనతో రావటం లేదు, ఎదురు వస్తోంది, శకునం అన్నాడు కరుణాకరం. అప్పటికే దుర్గా మంచి చీర జాకెట్టు ధరించి తల నిండా పూలు ముఖాన పెద్ద బొట్టు పెట్టుకుని నెత్తిన అరటిగెల ఇంకో గెల చేత్తో ఇంకో చేత్తో స్వీట్లు పూలు పెట్టిన బుట్ట చంకలో పెట్టుకుని కారు వైపు వస్తోంది. మనోజ్ అరచెయ్యి నుదుట ఆనించుకున్నాడు. దుర్గా పళ్ళు పూలు స్వీట్స్ ఉన్న బుట్ట తెచ్చి సీట్లో పెట్టింది. ఏమిటి బామ్మ చాదస్తాం, ఇదంతా ఏమిటి అన్నాడు మనోజ్. నువ్వు ఊరుకోరా నాయనా అంది ఆవిడ బ్రతిమలాడుతున్నట్లుగా. ఏదో మన సాంప్రదాయం అన్నాడు కరుణాకరం. పిల్లని నేను పెళ్లిలో చూశాను, బంగారపు బొమ్మలా ఉంది అంది ప్రసన్నలక్ష్మి. మనమంతా చూశాం కానీ అసలు వ్యక్తి చూడాలి కదా అన్నాడు కరుణాకరం.
ఉదయం ఎండ హాయిగా ఉంది. కారు వస్తుంటే రోడ్డు మీద ఎదురైన ఒకళ్ళిద్దరూ మనోజ్ని చూసి నమస్కరించారు. పావరాలపల్లికి శివంగిపురానికి మధ్య ఒక చిన్న పాతకాలపు బ్రిడ్జి సరిహద్దు. వానలు బాగా కురిసినప్పుడల్లా దూరంగా ఉన్న కొండల మీద నీళ్లు వాగులా వచ్చేసి ఆ బ్రిడ్జిని ముంచేసి ఒక్కొక్కసారి 2-3 రోజుల పాటు ఈ 2 ఊళ్ళకి ఉన్న సంబంధం తెగ్గొట్టేస్తాయి. చిన్నప్పుడు తను శివ సైకిళ్ళు నేర్చుకుని పందెం వేసుకుని ఈ రోడ్డు మీద ప్రథమంగా ఈ బ్రిడ్జి ఎవరు దాటుతారా అని పోటీ పడేవాళ్ళు. కారు డ్రైవ్ చేస్తుంటే సైకిల్ మీద తనకంటే ముందు వెళ్ళాలని ప్రయత్నిస్తూ శివ గలగలా నవ్వే నవ్వు మనోజ్ చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఒక్కోసారి శివ విజేత అవటానికి తను మెల్లగా వెళ్ళేవాడు. ఇది గ్రహించిన శివ సైకిల్ క్రింద పారేసి వెళ్ళి బ్రిడ్జి అంచున కూర్చుని, పో, నీ దయాధర్మం నాకేం అక్కర్లేదు, నువ్వు కావాలని ఓడిపోయావు అని అలిగి కూర్చునేవాడు. చూడు శివ, మనిద్దరం ఒక్కటే, నువ్వు వేరు నేను వేరు కాదు. మనం గెలిచినా ఓడిపోయినా ఇద్దరం 50-50 ఎలాగూ తీసుకోవాలి కదా. ఇదిగో దానిమ్మకాయ చూడు ఎంత బాగుందో అంటూ చూపించాడు. శివాకి దానిమ్మకాయలంటే చాలా ఇష్టం. శివ దాన్ని సరిగ్గా సగం చేసి ఇద్దరికీ పంచాడు. బామ్మ తిట్లు, శివ అలకలు, తన బ్రతిమలాటలు. శివ పోయిన తర్వాత ఇవి తన జీవితంలో అంతరించిపోయి ఏదో తెలియని లోటుని చూపిస్తున్నాయి. మనోజ్ డ్రైవ్ చేస్తున్న కారు బ్రిడ్జ్ దాటి శివంగిపురంలోకి వచ్చింది. కరుణాకరం పెళ్లివారి ఇంటికి దారి చెబుతున్నాడు. కారు ఒక డాబా ఇంటి ముందుకు వచ్చి ఆగింది. వద్దన్న మనోజ్ గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. ఇంటి యజమాని వరండాలో నిలబడి వీరి కోసమే వేచి చూస్తున్నాడు. కారు ఆగగానే, ఏమే రారా వచ్చారు అంటూ కేక పెట్టాడు. ఆయన రుక్మిణమ్మ గారికి నమస్కారం చేశాడు. ఇడిగో మనోజ్ అంటూ చూపించింది. అమూల్యకి పినతండ్రి రంగారావు గారు అంది. రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానిస్తూ లోపలికి తీసుకువెళ్ళాడాయన. ఆయన భార్య కాబోలు మంచినీళ్లు కావాలా అంటూ ఎంతో మర్యాదగా అడిగింది. ఇంట్లో బాలింతరాలు ఉన్నట్టుగా ఆ పక్కనే ఉయ్యాలలో పసిపిల్ల నిద్రపోతోంది. కరుణాకరం రంగారావు ఏదో మాట్లాడుతున్నారు. మనోజ్కి హఠాత్తుగా ఈ నాటకం భరించలేనట్టుగా ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తోంది. లేచి వరండాలోకి వెళ్ళిపోదామా అనుకున్నాడు. అమ్మాయిని తీసుకురండి అంది రుక్మిణమ్మగారు. మనోజ్ వరండాలోకి వెళ్లే ప్రయత్నం మానేసి అక్కడున్న పుస్తకం తీసుకున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. మనోజ్కి 5 యుగాలుగా అనిపిస్తోంది. అమూల్య వస్తుందా రాదా, ఉందా వెళ్ళిపోయిందా? అతని మనస్సులో తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత సడన్గా గాలికి ఎగిరిపోయినట్టే ఉంది. తను చాలా రిస్క్ తీసుకున్నాడా? రాత్రి రాకుండా పొరపాటు చేశాడా? చెప్పలేని ఆదుర్ద, ఆశాభంగం వెల్లువలా రాబోతోంది. ఇంతలో పాంజేబుల చిరుగజ్జల ధ్వని సుతారంగా మోగింది. మనోజ్ కళ్ళు పుస్తకంలో నుంచి అప్రయత్నంగా గుమ్మం వైపు తిరిగాయి. అమూల్య వస్తోంది. అతను గాలి స్తంభించినట్టుగా ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. అమూల్య పాత సాంప్రదాయ పద్ధతిగా జడ వేసుకుని పూలు పెట్టుకుని పెళ్లి కూతురులా తలదించుకుని వస్తోంది. రామ్మా రా, మేం అరగంట ఆలస్యంగా వచ్చాం కదూ బామ్మ అంటోంది. దానికి కారణం నేనేనమ్మా అంటున్నాడు కరుణాకరం. రామ్మా ఇలారా, అక్కడ కాదు ఇలా వచ్చి నా పక్కన కూర్చో. అడుగో ఆ రోజు ఫోటోలో చూపించానే నా మనవడు మనోజ్ అని. మను, అమూల్య అంది మనవడికి ఆవిడ చెబుతూ. మనోజ్ చేతులు పుస్తకాన్ని అప్రయత్నంగా పక్కన పెట్టేసినాయి. అమూల్య వైపు చూశాడు. అమూల్య కూడా తలెత్తి అతని వైపు చూసింది. క్షణంసేపు ఆ చూపుల కలయికలో కాలం బందీగా చిక్కడిపోయినట్టుగా నిలిచిపోయినట్టయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.